హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈరోజు మనం అన్నంలోకి దోశ, ఇడ్లీ, బోండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో యమ్మీగా ఉండే కమ్మటి క్యాప్సికమ్ పచ్చడిని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ క్యాప్సికమ్ చట్నీని తింటారు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజు క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చేసేది క్యాప్సికమ్ పచ్చడి కాబట్టి ముక్కలన్నీ ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. నేను మిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలు కొద్దిగా వేగాక ఇందులో 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని చాలామంది తినేటప్పుడు పక్కన పెట్టేస్తారు. ఇలా మనం పచ్చళ్ళ రూపంలో కానీ పొడి రూపంలో కానీ తీసుకున్నట్లయితే కరివేపాకును పక్కన పెట్టకుండా తిన్నట్లుంటుంది. ఇవి కొద్దిగా వేగాక మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్యాప్సికమ్ వేగేటప్పుడు కూడా ఇవన్నీ వేగుతూనే ఉంటాయి. ఈ 3 కొద్దిగా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ త్వరగా వేగడం కోసం రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అన్నీ కరెక్ట్గా వేగి పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది. క్యాప్సికమ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంలో, అలాగే వెన్నెముక నొప్పిని నివారించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి విటమిన్ సి పుష్కలంగా కూడా అందుతుంది. ఇంకా కరివేపాకు వల్ల హెయిర్ ఎంత హెల్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. క్యాప్సికమ్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఒక స్పూన్తో నొక్కితే క్యాప్సికమ్ ముక్క ఈజీగా కట్ అయితే మన క్యాప్సికమ్ కరెక్ట్గా వేగినట్లు అర్థం. ఈ స్టేజ్లో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా తీసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇలా చేయటం వల్ల చింతపండు మగ్గి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఫైనల్గా ఇందులో ఒక 1/2 కట్ట కొత్తిమీరని నీట్గా కడిగి కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేగడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి ఒకసారి కొత్తిమీర మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, చింతపండు ఈ క్యాప్సికమ్ పచ్చడికి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. అలాగే ఈ పచ్చడి కోసం మనం యూజ్ చేసిన క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ హెల్త్కి చాలా మంచివి. అలాగే ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉండటం వలన చూడటానికి ఇది గ్రీన్ చట్నీలాగా ఉంటుంది. బట్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చల్లారిన ఈ క్యాప్సికమ్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 6-7 వెల్లుల్లిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిని పొట్టు తీయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ క్యాప్సికమ్ పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసి సరిపోలేదనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ క్యాప్సికమ్ పచ్చడి మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫైనల్గా తిరగమాత కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి తుంచిన ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తిరగమాత వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతీలోకి అద్దిరిపోతుంది. ఒకసారి మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.